మొదటి వచనం, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. 2, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. 3వది, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అన్నాడు. 3 రకాలుగా ప్రార్థన, ఈ దైవ ధ్యానం మనం చూస్తూ ఉన్నాం. 1, నేను ఎలుగెత్తి అంటే కేకలు వేస్తున్నాను, గట్టిగా అరుస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేయడమే కాదు, ఒక మనిషితో ఎలాగైతే మనం మాట్లాడతామో అలాగని ఎలుగెత్తి పెద్ద పెద్ద కేకలేసి బతిమాలుకుంటూ ఉన్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుతూ ఉన్నాను అన్నాడు. మనం ఈ విషయాన్ని చూస్తే ఇంక మనం హోప్ లేదు, ఇంకా ఎక్కడ దిక్కు లేదు, ఈ అవసరం తీరదు, ఇంకా మన పని అయిపోయింది, ఇది ఆఖరి గడియలు అన్నంతగా దావీదు, నిన్న మనం చూసాం, ఎమర్జెన్సీ ప్రేయర్ అన్నాం. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు నువ్వు త్వరగా రావాలి అన్నాడు. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరగా రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. ఎంత అద్భుతమైనటువంటి చక్కని ప్రార్థన నిన్న మనం విన్నాం. ఈ రోజున భక్తుడు ప్రార్థన చేస్తూ ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుతున్నాను. తనకు తెలుసు అక్కడ ఎలుగెత్తి అనగా కేకలేస్తే ఉపయోగం ఉంటుంది. మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం, ఎవరికి ప్రార్థన చేస్తాం, ఎవరిని అడుగుతాం, ఎవరిని సహాయం చేయమని కేకలు వేస్తాం. ప్రార్థనకి జవాబు రానప్పుడు, అడిగినవి మనం పొందుకోలేనప్పుడు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం, జరగట్లేదు కార్యం. ఇంకా ఒక విధంగా పిచ్చెక్కిపోతుంది మనిషికి, ఏం చేయాలో అర్థం కాని స్థితి. సలహాలు చెప్తారు, కానీ ఆ కార్యం జరగడానికి సామర్థ్యం ఉండొద్దు. ఎవరెవరు అలా చేయండి, ఇలా చేయండి అని చెప్తారు, కానీ మోసేవాడికి తెలిసేది కదా బరువు, చేసేవాడికే కదా ఆ కష్టం తెలిసేది. ఆ గుహలో ఉండి ఎందుకు ప్రార్థన చేయాలి? దిక్కు లేనివాళ్ళ, ఇల్లు వాకిలు లేనివాళ్ళ రోడ్లంపట తిరుగుతున్నాడు, గుహల్లో తిరుగుతున్నాడు. చివరిగా ఎలుగెత్తి గట్టిగా, ఏంటి ప్రభువా ఈ బాధ, నాకు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నువ్వు నాకు చేసిన అభిషేకం ఏంటి, ఎలా నన్ను నిలబెట్టుకున్నావు, రాజుగా చేసావే, హెచ్చిస్తానన్నావే, రాజ్యాధికారం ఇస్తానన్నావే, మరి ఇదేంటి ప్రభువా, ఈ సిచ్యువేషన్లో నేను వెళ్తున్నానండి. మన జీవితాల్లో కూడా ఎన్నో వాగ్దానాలు మనకు వస్తూ ఉంటాయి, కానీ ఆ వాగ్దానాలని మనం స్వతంత్రించుకునేటప్పుడు, మనం ఆయన మీద ఆ ఆన్సర్ మనకు రానప్పుడు ఒక్కొక్కసారి ఏం చేయలేదు తెలియని పరిస్థితులు ఈ విధంగానే కేకలు వేస్తాం. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రులు ఏమైనా అడిగినప్పుడు మొదట డాడీ అంటాడు, నెమ్మదిగా వారు అడుగుతూ ఉంటారు. ఇంకా అవదు అంటే ఏం చేస్తారు? కోపగించడం, కేకలు వేయడం, అరవడం, చిరాకు పడడం, ఇలాగన
వారు ఒక్కొక్కసారి ఆ కేకలు పెద్దగా వేస్తారు, అంటే దెబ్బలాడటం అనమాట. భగవంతునితో భక్తుడు ఇలాగే మాట్లాడుతున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను అంటాడు. బహు వినయముగా ఆయన సినిమాల కిందకు వచ్చాడు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుచున్నాను. అద్భుతమైన మాట అండి. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. మనకు ఒక సామెత ఉంది, ఎవరికి చెప్తాం మనం మన బాధల్ని తీర్చలేని వాడికి చెప్తే నేనేం చేయగలనండి అంటారు. నా దగ్గర ఏముంది, నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. వారు సలహా ఇస్తారు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, మీకు అక్కడైతే పని అవుతుంది అంటారు. అనగా మనం ఎక్కడున్నా కూడా ఆయన సన్నిధిని మన బాధ తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు భక్తుడు. అంటే మనుషులు ఒక్కొక్కసారి అంతగా మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఒకసారి వింటారండి, 2 సార్లు వింటారు, చివరికి నీ ఇంటి వారే రోజు ఇదే గొడవ, ఇదే బాధ, ఇడికి నువ్వు ఒక్కడికైనా బాధ అంటారు. కానీ భగవంతుని దగ్గర ఒక తండ్రితో మన బాధ చెప్పుకోవచ్చు. కూతురు తన తల్లితో తన మనసులో ఉన్న దుఃఖమంతా చెప్పుకుంటుంది, తన ఇంట్లో జరిగే ప్రతి పరిస్థితి చెప్తుంది. ఇంకొక విధంగా మనం ఆలోచన చేస్తే లైవ్ ఉంటుంది, తన అత్తగారింట్లో జరిగేదంతా కూడా కూతురు తల్లితో చెప్పుకుంటుంది, సలహాలు అడుగుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నామే, భక్తుడు అంటాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. మనం చూసాం, నా కార్యము సఫలము చేయని దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. యెహోవా నా 138:8 ఉంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయము, యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యమును ప్రభువా నన్ను నీవు విడిచిపెట్టొద్దు అన్నాడు. ఏమనుంది, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. యెషయా గ్రంథం 37:14 ఎవరైనా తీసి సహకరించాలి. అక్కడ ఏముంటుందంటే, హిజ్కియా దూతల చేతుల నుండి ఆ కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకు ఇబ్బంది, ఇంకా మరణమే వస్తుంది రేపు. హిజ్కియా యెషయా గ్రంథం చదవమ్మా 37:14. దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. మళ్ళీ చదువుతాలి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలమ్మా, ఇక్కడ ఏమున్నది, ఆ ఉత్తరం తీసుకున్నాడు, కష్టం అనమాట. ఉత్తరం అంటే ఏంటి, కష్టం. అది రేపు యుద్ధం వస్తుంది, రేపు మరణం రాబోతుంది, ఆ రాజ్యం కొల్లగొట్టబోడిపోతుంది, ఆ రాజ్యము మట్టి అయిపోతుంది. అయితే ఆ ఉత్తరం తీసుకొచ్చాడు, యెహోవా మందిరంలోనికి వచ్చాడు, యెహోవా సన్నిధిని చూడండి ఎంత చక్కగా వ్రాయబడింది, విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలా చక్కని ప్రార్థన. ఏం చేస్తున్నాడు, మన బాధల్ని ఆయనతో చెప్పుకోవడం. ఆయన సన్నిధిలో ఎంతసేపు అయినా మూలగొచ్చండి. అందుకే హన్నా అనే భక్తురాలు వెళ్ళి తనకి కలిగిన బాధ అంతా
పెనిన్న హింసించిందట. దెప్పిపోటు మాటలు కదండి, అసలు సూటుపోటు మాటలు. ఆ మాటలకు భరించలేక ఎక్కడికి వచ్చింది? షిలూహు అనగా నెమ్మది గల ప్రదేశం. దేవాలయం నెమ్మది గల ప్రదేశం. ఆ ప్రదేశంలో మనకి బాధలు చెప్పుకోవడానికి, ఎలుగెత్తి కేకలు వేయడానికి, మొరపెట్టడానికి, వినయముగాని సన్నిధిని ప్రార్థన చేయడానికి అవకాశం దొరుకుతుంది. మనం మనుషులకి నువ్వెంత చెప్పినా కొంతవరకు లిమిటెడ్గా ఉంటుంది. కానీ భగవంతునితో నువ్వు అన్లిమిటెడ్గా మాట్లాడవచ్చు. అన్లిమిటెడ్గా నీ బాధ అంతా ఆయనతో చెప్పుకోవచ్చండి. నాకు ఆ మాటలు పలుకుతుంటే ఇష్టం అనిపిస్తుంది. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకున్నాడు, చదివాడు, అర్థం చేసుకున్నాడు. ఆ బాధ ఏంటో తెలిసిపోయింది అతనికి. ఇప్పుడు ఏం చేయాలి? బాధలను తీర్చే ప్రదేశానికి వస్తున్నాడు, కష్టాలను తీర్చే ప్రదేశానికి వస్తున్నాడు, శ్రమల నుండి దూరపరిచే ఆ ప్రదేశానికి హిజ్కియా వస్తున్నాడు. ఆ మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలు. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము 11వ వచనంలో ఒక భక్తుడు ఉంటాడు. ఆయన పేరేం పేరు? ఆశ. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 370వ పేజీలో ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, ఇదేనా బ్రదరు? చదవమ్మా. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. చాలమ్మ. ఏమంటున్నాడు? యెహోవా, ఇక్కడ కూడా కష్టం ఉంది, ఇక్కడ కూడా ఒక బాధ వచ్చింది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ఆశ? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. ఇక్కడ హిజ్కియా విషయంలో జరిగింది అదే. తాను ఆ బాధను పట్టుకొచ్చి ఎక్కడ చెప్పాడు? యెహోవా సన్నిధిని విప్పి ఆయన సన్నిధిలో పరిచి మొత్తం అంతా చెప్పాడు. ఓపెన్ అయిపోవడం. మనం భగవంతునితో ప్రతిదీ చెప్పాలి, మనుషులతో చెప్పకూడదు. భగవంతునితో మొత్తం చెప్పాలి. అయితే ఇక్కడే ఆశ ఏం ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయి. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీవే నీ నామమును బట్టియే ఈ సైన్యమును, ఈ కష్టాన్ని, బాధని, ఇరికిని, ఈ అనారోగ్యాన్ని ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాం. స్తోత్రం ప్రభువా. పైన హిజ్కియా విషయంలో కానీ, ఇక్కడ ఆశ విషయంలో కానీ వారేమి కత్తి ఉపయోగించలేదండి. వారంతటా ఒక్క దూతని పంపించాడు. 187,000 మంది చనిపోయారు అక్కడ. ఇక్కడ ప్రభు కలగజేసుకున్నాడు. వారంతటి వారే చనిపోయారు. తర్వాత దాని పక్కనే 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొకటి ఉంటుంది మాట. చూడండి, యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. ఏమని? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇక్కడ ఆశ ప్రార్థన చేస్తే విన్నారమ్మా? బలము లేని వారికి యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా, శత్రువు బలమైన వాడండి, అంత తేలికనాడేం కాదు. గొల్యాతు ఎంత కొన్నాడు? గొల్యాతుని చూసి ఎవరన్నా నిలబడగలిగారా ఆయన ముందర? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు ప్రభువా. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాం.
నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? 20వ అధ్యాయం 12వ వచనంలో, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యములో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేయడమే కదా, అతను తన ఒక అద్భుతమైన పని చేశాడు. 21వ వచనంలో, యెహోవా కృప నిరంతరమును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. యుద్ధంలో స్తుతులు చెల్లిస్తారా అండి? వారిని ఎక్కడ పెట్టాడు తెలుసా? మంచి యుద్ధ ప్రవీణ్యులను ముందర పెడతారు, కానీ దేవుని స్తుతించేవారిని ముందర పెట్టాడు. అందుకే ఆ యెహోషాపాతు ఈ విషయంలో శత్రువు వస్తూ ఉంటే శత్రువు తనంతట తానే వారిని పొడుచుకుని చనిపోయారట. అయితే వారు చనిపోయిన తర్వాత వారి మెడల్లో ఉన్న బంగారం, వారి దగ్గర ఉన్నటువంటి దోపుడు సొమ్మంట ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందట. 3 రోజులు పట్టిన తర్వాత వారు ఒక స్థానానికి వచ్చి ప్రభువుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దాన్నే బెరాకాలోయ అన్నారు. దాని తర్వాత జరిగిన విషయం బెరాకాలోయ అనగా స్తుతి లేదా ఆశీర్వాదపు లోయ. స్తోత్రం ప్రభు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడండి? నాకు అందుకే చాలా ఇష్టమైన మాట. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయం 15వ వచనం, ఆకోరు శ్రమగల లోయది, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు ప్రభువారు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ప్రభుని ఈ ఉదయకాలన భగవంతుని మనసారా స్తుతించాలని ఆశగా ఉంది. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఆశ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరిగా ఆయన మనకి అద్భుతం చేసే దేవుడండి. అందుకే ఆయన్ని మనసారా స్తుతిస్తూ దానికి బెరాకాలోయ అని పేరు పెట్టారు. బెరాకాలోయ అనగా స్తుతి, ఆశీర్వాదపు లోయ, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడండి. నాకు ఈ మాటలు నేను ఎన్నిసార్లైనా కోట్ చేస్తాను. ఎందుకనగా ఆయన మన జీవితంలో గొప్ప దేవుడిగా ఉన్నాడండి. మంచిది. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. 142వ కీర్తన 2వ వచనం. 3వ వచనం, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియును, నన్ను పట్టుకున్నట్టుకే నేను నడువలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. శత్రువు వాడు వేసే బాణాలు మనకు కనపడవండి. మనం అప్పటి వరకు మంచిగానే భక్తిగానే ఉంటాం, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాం. వాడు ఒక్క బాణం వేస్తాడు, మన జీవితం ఇంతకాలం కాపాడుకున్నటువంటి జీవితాన్ని వృధాగా మనం నీళ్లు ధారపోసినట్టు ధారపోస్తాం. మన సాక్ష్యాన్ని కోల్పోతాం. చిన్ని మాట చాలండి, చిన్ని మాట మన సాక్షి జీవితాన్ని కోల్పోజేస్తుంది. చిన్ని ఇబ్బంది చాలు మనల్ని భగవంతుని దూరం చేసేస్తుంది. అందుకే నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నట్టుకై నేను నడువలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరువట్టుతూ ఉన్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడు నిల్లాడు. భక్తుడు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దైవ ధ్యానం ఇది. అంటున్నాడు, ఒంటరిని అయిపోయాను ప్రభా. ఒకరోజున అంటాడు, నేను ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకొని ప్రభా, ఓటుకుండని అయిపోయాను ప్రభా, ఓటుకుండనగా పగిలిపోయిన కుండనైపోయాను తండ్రి, అడవులో ఉన్న గూడబాతునైపోయాను, పగడి కంటినైపోయాను అయ్యా. అంటే తన సిచ్యువేషన్ పోల్చుకోవడానికి ఎలా పోలుస్తున్నాడో చూడండి. ఇంటి మీద ఒంటిగానున్నాను, పిచ్చుకునైపోయాను. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలు పెడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాడుతున్నాను, వినయంగా యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తున్నాను. నాకు కలిగిన బాధ ఏమన్నాడు 2వ వచనంలో,
నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ నా కుడి ప్రక్కను నిదానించుడయ్యా. ఎవడైనా ఉన్నాడా నాకు తెలిసినోడు? నాకు తెలిసినోడు ఒక్కడు లేడు అన్నాడు. నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడు లేడు. విచారించదగ్గ విషయం, మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఒంటరితనం ఉంటుంది. ఆ ఒంటరితనం భరించలేనంతగా పక్కన ఎవరు ఉండరు. అప్పటి వరకు ఉన్న ఆశ్రయం ఉండదు, అప్పటి వరకు ఉన్నటువంటి సహాయం ఉండదు. మనమే పోరాడాలి, మనంతట మనమే కష్టపడాలి, మన బాధలు మనలోనే దిగమింగుకోవాలి. అందుకే గుహలోకి వెళ్ళి ఒంటరితనంగా తనకు కలిగిన బాధ అంతా ఎలుగెత్తి చెప్తున్నాడు, కేకలేస్తున్నాడు. మీరు చూడండి, మైదానంలోకి వెళ్తే కేకలేసుకోవచ్చు, ఎవరు ఉండరు అక్కడ, ఎవరు డిస్టర్బ్ చేయరు. కొండల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు, ఎలుగెత్తి గట్టిగా ప్రార్థన చేస్తారు. భక్తుడు తన బాధ అంతా వెళ్ళబోసుకుంటున్నాడు. నన్ను ఎరిగిన వాడు ఒకడు లేడు, ఒంటరినైపోయాను, ఆశ్రయం అందరూ చేయి విడిచిపెట్టారు, మంచిగా ఉన్నప్పుడు బాగొచ్చేవారు, అందరూ పలకరించేవారు. ఈ రోజున నా ఇంటికి ఎవరూ రావట్లేదు. నేను ఎక్కడ అప్పు అడుగుతాను, నేను ఎక్కడ వారిని ఏదో ఆశిస్తానని వారు నా ఇంటికి రావడం మానేశారు, పలకరించడమే మానేశారు, ఫోన్ చేయడమే మానేశారు. నన్ను ఎరిగిన వాడు ఈ రోజున ఇక్కడ దీన స్థితిలో ఉన్నాను. నాకు తెలిసినవాడు ఒక్కడో లేడు ప్రభువా, నన్ను ఎరిగిన వాడు ఒక్కడో లేడు, ఆశ్రయమే లేదు నాకు, నా ఎడల జాలిపడేవాడు ఒక్కడో లేడు. మన జీవితాల్లో ఒంటరితనం, ప్రతి మనిషి ఒకానొక సమయం ఒంటరితనం అనుభవించవలసిన సమయం వస్తుంది. అప్పుడు అంటాడు, యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటాను. గొప్ప మాట అండి. ఎందుకంటే శ్రేష్టమైన మన మాట మనం ఉదయకాలన వినలేం. యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను. అవును, నాకు తెలుసు, ఒంటరిని ప్రభా, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను, పగడి కంటిని, అడవిలో ఉన్న గూడబాతుని ప్రభా, అడవిలో ఉన్న గూడబాతును. నాకు నన్ను ఎరిగిన వాడు ఒక్కడూ లేడు. అంతకుముందు అందరూ పలకరించేవారు, పనిగట్టుకుని వచ్చి వందనాలు చెప్పేవారు. ఈ రోజున నా ఎడల జాలిపడి వాడు ఒకడూ లేడు. పర్వాలేదు ప్రభా, ఆయనను యెహోవా నీకే నేను మొరపెడుచు, నా బాధ అంతా నీ సన్నిధికి వస్తున్నాను, నీ మందిరంలో నా బాధ అంతా చెప్పుకుంటున్నాను ప్రభా, చాలు. యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గం నీవే, నా ఆశ్రయదుర్గం నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము అనగా నా ఆస్తి నీవే ప్రభా. మనం 3 ప్రార్థనలు చూసాం. హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తున్నాడు. నేను దూషిస్తున్నటువంటి నన్ను కాదు ప్రభా, నిన్ను దూషిస్తున్నాడు. నువ్వేం చేస్తావు చేసుకో, నీ ఇష్టం. ఆశ ప్రార్థన చేశాడు, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు ప్రభువా? మా దేవా యెహోవా మాకు సహాయం చేస్తావా లేదా? నిన్నే నమ్ముకొని ఉన్నాం కదా, నీ నామమును బట్టియే కదా తండ్రి ఈ సైన్యం ఎదిరించడానికి బయలుదేరుతున్నావు. నువ్వు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు?
మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాం. నీవే మాకు దిక్కు ప్రభువా. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా నీకే, మా బాధలను తీర్చే దేవుడు నీవే ప్రభువా, నీకే. నీ కాకపోతే ఎవరికి చేస్తాం మేము ప్రార్థన? నీకే ప్రార్థన చేస్తున్నాను. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. నీవు కాకపోతే ఎవరు నా బాధను తీరుస్తారు? ఎవరు నా కష్టాన్ని తీరుస్తారు? ఆకాశం ముందు ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రి? నీ కాకపోతే ఎవరికి చెప్పుకోను నా బాధ? నీకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకోమంటాం? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లలు అనే మాట, భార్య భర్త దగ్గరికి వెళ్ళి అనే మాట, నీకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకోను? నువ్వు కాకపోతే ఎవరు తీరుస్తారు నా బాధ? మనం భగవంతునితో ఈరోజు ఉదయకాలన, నువ్వు నా బాధను తీర్చే దేవుడు ప్రభు, నా బాధని నీవే తీర్చాలి. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, ఆకాశం మంది నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోని ఏది నాకు అక్కర్లేదు ప్రభు అన్నాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. స్వాస్థ్యము నా ఆస్తి, నా ఆస్తి నీవే, నా భూమి నీవే, నా డబ్బు నీవే, నా బలం నీవే, నా ఆరోగ్యం నీవే, నా అంతస్తు నీవే, నా సంతోషం నీవే, నా ఆనంద గానం నీవే. నీకే మొరపెడుచున్నాను. నా ఆశ్రయదుర్గం నీవే, సజీవుల భూమి మీద నా స్వాస్థ్యం నీవే. నువ్వు కాకపోతే ఎవరు తీరుస్తారు? నాకు శ్రమ కలిగింది, యెహోవా నా కొరకు పూటబడము అని ప్రార్థన చేశారు. ఇందాక మనం చూసాం. హిజ్కి ఏమన్నాడు? నాకు శ్రమ కలిగింది ప్రభువా, యెహోవా నా కొరకు పూటబడియుందుము, నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. నీవే మాట ఇచ్చావు ప్రభువా, నీవే నెరవేర్చావు. నువ్వు నెరవేర్చకపోతే ఎవరు నెరవేరుస్తారు? భగవంతునితో ఒక తల్లి తండ్రులతో పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో అలాగనే మాట్లాడుతున్నాడు భక్తుడు. మనం కూడా అదే భాష ఉపయోగించాలి. అంత రిలేషన్ భగవంతునితో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేను చాలా కృంగి ఉన్నాను. 6వ వచనం, 142వ కీర్తన 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, మామూలు కృంగలేదు అస్సలు. ఎంత కష్టమంటే యేసేపు ఒంటరి జీవితం అండి, ఒంటరి జీవితం. ఎంత కృంగిపోయాడో మామూలుగా కాదండి. అది చివరిలో తన అన్నలతో ఒక మాట చెప్తాడు. 50వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను. అంటాడు, యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేశాడు, అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. నేను గుంటల్లో పడవేయబడుట, నాకు మీరు చంపాలనే ఆలోచన మీ హృదయాల్లో నుంచి రావడం, నేను ఒంటరిని అవ్వడం, జైలు జీవితం అంటే ఎంత అందరికంటే ప్రత్యేకంగా యాకోబు యేసేపుకి చక్కని అంగీ చేపించాడండి. ఎవరికి లేదు అలాంటి అంగీ, ప్రత్యేకంగా ఉంది, స్పెషల్గా ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు అల్లారు ముద్దుగా, గొర్రెల దగ్గరికి వెళ్ళలేదు. అనలంతా గొర్రెలు కాస్తున్నారు, కానీ తీను తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతున్నాడు. అప్పటి వరకు తల్లిదండ్రులు ఏది కావాల్సింది చేసి పెట్టేటటువంటి ఈ సిచ్యువేషన్లో ఈ రోజున బానిసగా పట్టబడ్డాడు, గోతులో త్రోయబడ్డాడు, మరణానికి అప్పచెప్పబడ్డాడు, చివరికి జైలు జీవితం అనుభవించాడు. ఆ కారణంగా ఏ పాపం చేయకుండానే జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. ఒంటరి జీవితం, ఒంటరిని అన్నాడు భక్తుడు. ఇందాక మనం చూసాం కదా, నేను నా కుడి ప్రక్కన నిదానించి చూడము, నన్ను నెరిగిన వాడు ఒకడు లేడు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఆశ్రయం లేదు, నా పట్ల జాలిపడి వాడు ఒక్కడో లేడు. అలాంటి జీవితం ఈ రోజున ఎంతగా హెచ్చించాడు దేవుడు. ప్రధానమంత్రిగా అన్నాడు, రాజు అన్నాడు, మొత్తం ఆ రాజ్యాన్ని అంతటిగా ప్రకటించాడు. పేరుకి మాత్రమే నేను రాజుని, మీరు చెయ్యెత్తాలన్నా కాలెత్తాలన్నా మీ యొక్క కదలిక యేసేపు చేతిలో ఉంది అన్నాడు. అంటే ఎంతగా హెచ్చించాడండి.
భగవంతుడు. అందుకే మన జీవితాల్లో ఆకోరు లోయ, శ్రమగల లోయ, అది నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడు. మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలు, ఏమి చేయుటకును మాకు తోచదు ప్రభువా, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. అనక కష్టం నుంచి, బాధ నుంచి, ఇరికి నుంచి, ఇబ్బంది నుంచి తప్పించుటకు భగవంతుడు సమర్థుడు. వారంతట వారే పొడుచుకుని చనిపోతే వారి దగ్గర పడి ఉన్నటువంటి ఆ దోపుడు సొమ్మును ఒలుచుకోవడానికట 3 రోజులు పట్టిందట యెహోషాపాతుకి, తన సైన్యానికి. అనగా అప్పుడు వారు ప్రార్థన చేస్తున్నారు, స్తుతి చెల్లిస్తున్నారు ఆశీర్వాదాన్ని బట్టి. దానికి బెరాకాలోయ అని పేరు పెట్టారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా. యెహోవా మాకు సహాయం చేయమంటూ ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను నమ్ముకొని ఉన్నాం ప్రభువా, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాం. ఆశా ప్రార్థన చేస్తాను, నీవే మాకు దిక్కు ప్రభువా. యెహోవా మాకు సహాయం చేయి. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీవు తప్ప. మనం ఇప్పుడే చూసాం, యెహిజ్కియా తన ప్రార్థన చేస్తూ, నాకు శ్రమ కలిగింది ప్రభువా, యెహోవా నా కొరకు పూటబడి ఉండాలి, నువ్వు నా పక్షాన ఉపవాసం ఉండు, నా పక్షాన ప్రార్థన చేయి, నా పక్షాన ఏడవ ప్రభువా. ఇది తన ప్రార్థన. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయనే నెరవేరుస్తాడు. నువ్వు మాట ఇచ్చావు ప్రభువా. భగవంతుడు ఉదయకాలన ఆయన ఆకోరు శ్రమగల లోయ, ఎంత బాధ అని, కష్టమైన ఒంటరి జీవితం, నా కుడి ప్రక్క నిదానించుడు ప్రభువా, నన్ను ఎరిగినవాడు ఒకడు లేడు, గుహలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధ్యానము అని ఉంది, దైవ ధ్యానం అని వ్రాయబడి ఉంది, ఒకడు లేడు, ఆశ్రయం లేదు, అయినా నా పట్ల జాలిపడేవాడు ఒక్కడు లేడు. యెహోవా నీకే నేను మొరపెడుతున్నా. 142వ కీర్తన 5వ వచనంలోకి వచ్చాం. యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గం నీవే, సజీవుల భూమి మీద నా శ్వాసం నీవే, నా ఆస్తి నువ్వు నా ప్రభువా, నీవే నా ఆస్తి, నువ్వు నాకుండగా అన్నాడు. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమున స్వాస్థ్యమునై ఉన్నాడు. స్వాస్థ్యము అనగా ఆస్తి. నా బాగు నీవే, నా పానీయ బాగు నీవే, నా స్వాస్థ్య బాగు నీవే, నా పానీయ బాగు నీవే, నా స్వాస్థ్యం నీవే ప్రభువా, నా భాగాన్ని కాపాడుతున్నావు నీవే. నేను చాలా కృంగిపోయినాను, అయినా నా మొర్రకు చెవిగుతావు. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, బాధలేమి అంత ఈజీ అయింది ఏం కాదు, శత్రువు చిన్నోడు కాదు, గొల్లియాతు చాలా పెద్దగా ఉన్నాడు. మన ముందరున్న సమస్య ఎర్ర సముద్రం అంత పెద్ద సమస్య, వెనకాల ఫరో సైన్యం అంత గొప్ప సమస్య. కానీ ఏమన్నాడు తెలుసమ్మా, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాకు బతిమాలుపు కొడుచున్నాను, వినయముగా ఆయన సన్నిధిని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం ప్రభువా. వారి చేతిలో నుండి నన్ను విడిపింపు, బాధ నుంచి విడిపించు ప్రభువా, కష్టం నుంచి విడిపించు తండ్రి, ఇబ్బంది నుంచి, శ్రమ నుంచి విడిపించము తండ్రి. నీ నామమును బట్టియే నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీవే మాకు దిక్కు. యెహోవా సన్నిధిని, ఆ బాధని విప్పి, ఆ కష్టాన్ని విప్పి పరిచి కూలంకుషంగా, అసలు ఏ దాపరికం లేకుండా భగవంతునితో ఆ నిబంధన మందసం ఎక్కడుందన్నది, ఆ నిబంధన మందసం నెమ్మది గల ప్రదేశంలో ఉంది. ఆ నెమ్మది గల ప్రదేశంలో ఉంది. ఆ నెమ్మది గల ప్రదేశంలో, ఆ దేవాలయంలో భగవంతుని సన్నిధికి వచ్చినప్పుడు మోకరిల్లి మనకున్న కష్టాన్ని, బాధని అంతా ఆయనతో చెప్పుకోవాలండి. పాస్టర్లతో చెప్పు ప్రార్థన చేయమని, కానీ అంతగా అది కాదండి. మనం భగవంతునికి వెళ్ళి ప్రార్థన చేయడం గొప్పతనం, ఇష్టం ఆయనకి. ఎవరు పాస్టర్లు ఎంతమందికి ప్రార్థన చేస్తారు, ఎంతమంది ఎంత సమయం ఉంటుంది తనకి. అందుకే మనంతరం మనమే మన దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మన బాధలను విప్పాలి, మన బాధలను పరచాలి, మన ప్రతి సమస్యని కూలంకషంగా భగవంతునితో చెప్పాలి. నువ్వు నాకు మాట ఇచ్చావు, ఏమంటాను నేను, ఆయన నాకు మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. నాకు శ్రమ కలిగినప్పుడు యెహోవా నా కొరకు తప్పకుండా ఆయన జవాబుదారీ చేసేటటువంటి దేవుడు. అందుకే భగవంతుడు అన్నాడు, ప్రయాసపడి
భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను, ఆన్సర్ ఇస్తాను. మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ప్రతి ఆయాసానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రతి రోగానికి నా దగ్గర మెడిసిన్ ఉంది. ప్రతి ఇబ్బందికి, ప్రతి అప్పుకి నా దగ్గర సొల్యూషన్ ఉంది. అదెంత జటిలమైన సమస్య అయినా, కరగని కరడు కట్టినటువంటి అది శత్రువైన భగవంతుని దగ్గర సమాధానం ఉంటుంది. ఆయన దగ్గర ఆన్సర్ ఉంటుంది. అందుకే మన బాధలను తీర్చే దేవునికి ప్రార్థన చేద్దాం. కష్టాల నుంచి దూరపరిచే దేవునికి ప్రార్థన చేద్దాం. పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా మార్చే దేవునికి ప్రార్థన చేద్దాం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. మనల్ని బట్టి మనకు కలిగినటువంటి మన బాధల్ని బయటకు వస్తే మనకు మంచి సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని చూసి నీతిమంతులు నన్ను చూసి అతిశయపడతారట. గొప్ప సాక్ష్యం నాకు కలుగుతుంది. ఇదిగో అందుకే భగవంతుడు ఉదయకాల 142వ కీర్తనలో నేను ఎలుగెత్తి నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఈ సూత్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. నాకు కలిగిన బాధ ఎవరికి చెప్తున్నాను? ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. చాలు, ఆయన సన్నిధిని చెప్తాం, ఆయనకి చెప్తాం. బాధలను తీర్చే దేవునికి మనం చెప్తాం. హిజ్కియా తన బాధ అంతా ఉత్తర రూపంలో సెనహెరీబు రాశాడు. రబ్షాకి ఇష్టం వచ్చినట్టు పలుకుతున్నాడు. ఆ ఉత్తరం తీసుకొచ్చాడు. యెహోవా సన్నిధిని విప్పి పరిచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరం తీసుకుని చదివాడు. యెహోవా మందిరంలోనికి వెళ్ళాడు. ఆయన సన్నిధిని దాన్ని విప్పి పరిచాడు. ఆశా ప్రార్థన చేశాడు. యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకంటే ఎవరు లేరు. మా దేవా యెహోవా, నీవే మాకు సహాయం చేయాలి. నిన్నే నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టి ఈ సైన్యమును, ఈ కష్టాన్ని, ఇబ్బందిని, ఇరికిన అనారోగ్యాన్ని ఎదిరించడానికి వెళ్తాం. యెహోవా నామమును బట్టియే గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. యెహోవా మన పక్షం యుద్ధం చేస్తాడని, యెహోవా మన పక్షమున మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, ఏమి చేటుకు మాకు తోచదు అన్నాడు యెహోషాపాతు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా తాను ఆన్సర్ పొందిన తర్వాత కృతజ్ఞతలు చెబుతూ ఆ లోయలకి బెరాకా లోయ అనగా స్తుతి, ఆశీర్వాదపు లోయ అని పేరు పెట్టాడు. స్తోత్రం ప్రభు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15లో మనం చూసాం ఒక మాట, ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారాగా మార్చే దేవుడు. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మ. మన బాధని, మన ఇష్టాన్ని, మన పరిశుద్ధంగా బ్రతకాలా, భగవంతునితో చెప్పుకుందాం. ఎక్కడ పడిపోతున్నాం మనం, ఎక్కడ నిలకడలేని జీవితం మనకు ఉంటుంది, ఎక్కడ పాపం చేయడానికి బాగా ఇష్టపడిపోతున్నాం, ఏది మనల్ని ఆ యొక్క చాటును దాగున్నట్టు ఏ ఊరి మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది, చంపడానికి కనుక ప్రభువు నుంచి దూరం చేయడానికి, పరిశుద్ధమైన జీవితం నుంచి పక్కకి లాగడానికి ఏది ఈ ఆశ. అందుకే భక్తుడు ఏమన్నాడు తెలుసమ్మా? నా ప్రభువా, సజీవుల దేశమున ఏమన్నాడు? సజీవులున్న భూమి మీద నా శ్వాసము నీవే అన్నాడు. అనగా మన ఆశ. కొలసి 3:1 మనం చూస్తాం, ఆయన మీద ఆశ పెట్టుకోండి, మీరు ఆయన్నే వెతకండి. మీరు ఎక్కడ చూడాలి? పైన చూడాలి. పైన ఎవరున్నారు? భగవంతుడున్నాడు. పైన ఆయన ఉన్నాడు. ఆయన మీరు చూడాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడు మనం ఆయన వైపు చూచుదుము గాక. ఆయనే మన ప్రతి ప్రశ్నకి ఆన్సర్, ప్రతి సమస్యకి ఆయనే పరిష్కారం. అందుకే మన పరిస్థితులన్నీ మారుతాయి. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ఆయన చెప్పుకుంటే, అందుకే ఇతరులకి చెప్పుకుంటే ఏమవుతుంది? మనం ఎక్కడో చోట దొరుకుతాం. అప్పుడు వారు తేలిపోతారు, బయట పెట్టేస్తారు మన బలహీనతని. అందుకే మన బలహీనత భగవంతునికే చెప్పాలి, మన బాధ భగవంతునికే చెప్పాలి. ఆయన సన్నిధిలో విప్పి పరిచి అని వ్రాయబడింది. అంటే కూలంకషంగా ఏమి దాచుకోవక్కర్లేదు భగవంతుని దగ్గర.
మనం నలుగురిలో ప్రార్థన చేసేటప్పుడు మన వ్యక్తిగత జీవితం గురించి ప్రార్థన చేయకూడదు, అది చులకనగా ఉంటుంది. అందుకే మన వ్యక్తిగతంగా భగవంతుని దగ్గర మనం విప్పాలి, ఆయన దగ్గర మొత్తం కూలంకషంగా బయట పెట్టాలి, దాపరికం ఉంచుకోకూడదు. మనుషుల దగ్గర దాపరికం ఉంచుకోవచ్చు, భగవంతుని దగ్గర మనం విప్పితే భగవంతుని దగ్గర కూలంకషంగా మన ప్రతి సమస్య, బాధ, ఇరుకు, ఎక్కడ పడిపోతున్నామో ప్రతి బలహీనత ఆయనతో చెప్పుకోవాలి. మనల్ని బలవంతులుగా తీర్చే దేవుడు. అందుకే ఆయన దగ్గరికి రావాలి. ప్రయాసపడి ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. గాడ్ బ్లెస్ యూ. దేవుడు వాక్యంను దీవించును గాక. ప్రార్థన సమయం అమ్మ.